అందరికీ నమస్తే భయ్య. ఇప్పుడే 'ధురంధర్ 2' సినిమా చూశాను. ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇండియన్ మ్యాన్ చూడాల్సిందే. ప్రతి ఒక్క భారతీయుడు ఈ సినిమా చూడాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాలో అనుక్షణం దేశభక్తి అన్నమాట. అంటే ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, దుబాయ్ అన్ని అంటే దేశాలు మొత్తం మీద ఉంటది. కానీ ముఖ్యంగా పాకిస్తాన్, ఇండియా ఈ రెండిటి మధ్య ఉంటదన్నమాట స్టోరీ. అందుకనే ఈ సినిమాకి ఇంత పబ్లిసిటీ ఉంది. కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా అందరూ థియేటర్‌లో చూడండి. ఎందుకంటే ఇక్కడ ఈ సెల్ ఫోన్‌లో అక్కడ ఇక్కడ ఏందంటే ఆ పైరసీలు సరిగ్గా వినపడదు, కనపడదు, సరిగ్గా అర్థం కాదు. నా ఫ్రెండ్ ఒకడిని అడిగా, "ఏరా సినిమా చూసాను" అన్నాడు. కానీ ఏం అర్థం కావట్లేదు అన్నాడు. కారణం ఏందంటే ఫోన్‌లో చూడడం వల్లే. కాబట్టి థియేటర్‌లో చూడండి. మంచి క్వాలిటీ, మంచి సౌండ్ ఉంటది. పైగా క్లారిటీగా, క్లియర్‌గా అర్థమవుతది. థియేటర్‌లో చూస్తేనే బాగా అర్థమయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకెక్కడ చూసినా కూడా అది సరిగ్గా అర్థం కాదు. మెయిన్ ఇందులో ఏంటంటే నరేంద్ర మోడీ గారు నోట్లు రద్దు చేయడానికి కారణం ఏందో క్లారిటీగా చూపించాడు. ఇంకా అదేదో చెప్పేస్తాను. ఇంకా నేను కూడా ఆపుకోలేకపోతున్నా. ఏంటంటే యూపీలో ఎలక్షన్ జరిగే టైమ్స్లో ఏమైందంటే పాకిస్తాన్ వాళ్ళు మన దేశానికి కాస్త డబ్బు సమకూర్చారంట. ఆ సమకూర్చే టైంలో ఏంటంటే అక్కడ అంటే వాళ్ళు మొత్తం డబ్బులు మొత్తం సెట్ చేసి మన ఇండియాలో ఇస్తారంట. ఇండియాలో ఇస్తే ఏమవుతుందంటే ఎక్కువ ఆ యూపీలో ఎవరైతే డబ్బులు పంచేస్తారో ఆ పార్టీ వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు అప్పుడు టెక్నిక్ గా ఆలోచించి వెంటనే ఆ నోట్లు బ్యాన్ చేసేటంట. ఇదంతా చేసింది ఎవరో హీరోని. అంటే అక్కడ చేరి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉండే వాళ్ళకి ఇవ్వడం, ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇవ్వడం, అట్లా రకరకాలుగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ చాలా స్టోరీలు ఉన్నాయి. ఇంకా దావూద్ ఇబ్రహీం, మొహమ్మద్ ఇక్బాల్, ఓరనాని ఇంకా ఎంతో మంది క్యారెక్టర్లు. అబ్బాబా ఎంతమంది అసలు చెప్పలేకపోతున్నాం. రాసుకున్నా చెప్తాను. రెహమాన్ డెకైట్, ఎస్పి చౌదరి, అస్లం ఖాన్, అజిత్ దోవల్. మెయిన్ ఇతని నుంచే స్టార్ట్ అవుద్ది అనమాట సినిమా. అజిత్ దోవల్ ఇతని దగ్గర నుంచి అసలు సినిమా అంతా స్టార్ట్ అవుద్ది. కాబట్టి ఇలా చెప్పాలంటే చాలా మంది అంటే రియల్ క్యారెక్టర్లు అందరిని తీసుకొని ఈ పెట్టేశారనమాట. అంటే రియాలిటీలో జరిగిన కొంతమంది డాన్లు, రౌడీ షీటర్లు, కొంతమంది పెద్ద పెద్ద నాయకులు అందరు కలిపేశారు ఈ సినిమాలు. అంటే రియాలిటీని మొత్తం లాగేసుకున్నారు. 90% వరకు రియాలిటీ లాక్కున్నారు. ఏదో 10% యాడ్ చేశారు అంతే. మిగతా ఈ సినిమా మొత్తం 90% రియాలిటీ అంతే. దానివల్ల ఈ సినిమా ఈరోజు ఇంత పబ్లిసిటీ, ఇంత క్రేజ్ ఉంది. ఇంకా ఈ సినిమాలో క్యారెక్టర్ అయితే చెప్పాను కదా. ఇంకా జమాల్ జమీల్ కానీ, అదే ఆ పాకిస్తాన్లో ఒక పెద్ద పొలిటీషియన్ అతను. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా మంది ఈ రాసు మీద కూడా తక్కువ అయిపోయింది. కాబట్టి ఎంతో మంది ఉన్నారన్నమాట. కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే ఈ సినిమా థియేటర్లో చూడండి. లేదా నెట్ఫ్లిక్స్లో రావాలంటే ఇంకొక 2-3 months అని పట్టచ్చు. ఇంకా అప్పుడులాగా ఆపుకోలేం, ఓపిక పట్టలేము అనుకుంటే చూడొచ్చు. లేదా ఇంకా టీవీలోకి రావాలంటే ఎట్లేదన్నా ఒక 6 నెలలు, 7 నెలలు, 1 year పడద్ది. ఇంకా అప్పుడు చూడొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇలాంటి సినిమా చూస్తే ఏమవుద్దంటే ఆ రియాలిటీ అర్థం అవుద్ది. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమయ్యేదని ఛాన్స్ ఉంటాయి. పైగా ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఏంటంటే దేశభక్తికి సంబంధించిన సినిమాలు చూడాలని ఉంటుంది. వీలైనంత వరకు మన దేశంలో ఉండే వాళ్ళందరికీ బాధ అదే అనమాట. అరే మంచి సినిమా రావాలి. అసలు మనం చూసే సినిమా దేనికైనా ఉపయోగపడుతుందా, మనకైనా ఉపయోగపడుతుందా, కనీసం మనం చూసే సినిమా మనకు తెలివి వస్తుందా, జ్ఞానం వస్తుందా, ఏమీ రావట్లేదని బాధపడుతుంటారు అందరూ. కాబట్టి ఈ సినిమా చూడండి. ఖచ్చితంగా తెలివి, జ్ఞానం అంటే రియాలిటీలో ఏమేమి జరిగిందో అదన్నా అర్థం అవుతుంది కదా. అందుకని ఈ సినిమా చూడాలి అంతే. అంతేగాని ఈ సినిమాని ఏదేదో ఊహించేసుకునేదో రకరకాలుగా ఏమీ లేదు. సినిమాలు ఉండేది ఏంటంటే ఒకటి రియాలిటీ. అంటే పాకిస్తాను, భారతదేశానికి ఏమేమి గొడవలు ఉన్నాయి, ఆ గొడవకు సంబంధించింది. ఇంకోటి ఏంటంటే ఆఫ్ఘనిస్తాను. అంటే అంటే మొత్తం అంటే మన భారతదేశం చుట్టూ ఉన్న దేశాల్లో అన్నింటిలో స్టోరీ చూపించారు. కానీ ముఖ్యంగా పాకిస్తాన్ ఇండియా అంతే. కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా అందరూ థియేటర్స్లో చూడండి. పైగా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ ఐటెం సాంగ్ కత్తులు, గన్నలు ఎత్తుకుని కాల్చుకుంటా ఎగురుకుంటా అబ్బా. అంటే ఏంటంటే మాసుని మిక్సింగ్ చేశారనమాట. అంటే బాగా మాసుని తీసుకొచ్చి దేశభక్తికి యాడ్ చేసి మిక్సీ పట్టేశారు అంతే. అంటే దీనివల్ల ఏమవుద్దంటే కేజీఎఫ్ సినిమా టైప్లో అనమాట. ఈ బాలకృష్ణది డాకు మహారాజ్ అంటే ఇలాంటి సినిమా అన్నీ చూసినట్టు, అంటే మిక్సీ పట్టినట్టు. కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా అందరూ చూడాల్సిందే. అంటే చూస్తే ఏం లేదు, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతే లోపల. అరే మనం దేశభక్తికి సంబంధించిన సినిమా చూసాం అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పైగా ఈ సినిమాని చాలా మంది హిందీలో చూసేస్తారట. అంటే హిందీ వచ్చిన వాళ్ళు చూస్తే పర్లే. ఒకవేళ హిందీ రాదు అంటే నాలుగు రోజులు హిందీ రాదు, ఇంకా డైరెక్ట్గా చూసి ఏం ప్రయోజనం, అది ఏమని అర్థం అవుతుంది చెప్పండి. కాబట్టి తెలుగులో కూడా ఈ సినిమా ఉంది. పైగా తెలుగులో కూడా అన్ని థియేటర్స్లో ఇంచుమించు ఈ సినిమా హౌస్ఫుల్ అయిపోతుంది. అంటే పెద్ద థియేటర్లు చూడాల్సిన అవసరం లేదు. 50 రూపాయల టికెట్ కూడా ఉన్నాయి. ఒకవేళ 50 రూపాయలు కూడా పెట్టుకోలేని వాళ్ళు ఇంకా ఉన్న అలాంటి వాళ్ళు అయితే ఇంకా మనం ఏం చేయలేం. మీరు
నెట్ఫ్లిక్స్ లోకి వచ్చే వరకు అయితే వెయిటింగ్ చేయాల్సిందే. నెట్ఫ్లిక్స్ లోకి ఒక 5-6 నెలలు వస్తుంది. ఇంకా అది కూడా పెట్టుకోలేము, ఫ్రీగా చూడాలంటే ఇంకా టీవీలో కూడా ఒక 1 ఇయర్ లోపల వస్తుంది. ఖచ్చితంగా చూడండి, అంతే కదా. ఖచ్చితంగా చూడండి, అంటే ఒకసారి చూస్తే అర్థం అవుద్ది. అంటే వల్గర్ సీన్లు కానీ ఆ రొమాన్స్ కానీ అలాంటివి అయితే ఏమీ లేవు. ఇప్పుడు అలాంటివి ఉన్నాయంటే ఫ్యామిలీస్ చూడాలంటే ఇబ్బంది. అమ్మ నాన్న అక్క చెల్లి అందరూ ఉంటారు. అలాంటివి చూడాలంటే ఇబ్బంది. మనమేం అడగలేము వాళ్ళని, మనమేం చేయలేము. అంటే ఈ సినిమా అనుకో అలాంటివి ఉండవు. అలాంటివి లేవు కదా ఇక్కడ. కాబట్టి ఏంటంటే సినిమా చూస్తున్నంత సేపు ఒక ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్, థ్రిల్లింగ్, మనసులో దేశభక్తి, ఇంకేం కావాలి చెప్పండి. కాబట్టి ఒక్కసారి ఈ సినిమా చూడండి, మీకే అర్థం అవుద్ది. జై బోలో భారత్ మాతాకి జై. జై హింద్.